ఇతర రాష్ట్రాలతో పోల్చితే వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. కోవిడ్ సమయంలో వైద్యులు కీలకంగా వ్యవహరించారని, కోవిడ్ మహమ్మారితో పోరాడి ఎంతో మంది ప్రాణాలను కాపాడారని ప్రశంసించారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న 17 కొత్త మెడికల్ కాలేజీల్లో 5 కాలేజీలు అందుబాటులోకి వచ్చాయని గవర్నర్ వెల్లడించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ ముందుందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. విజయవాడలో జరిగిన వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ 26వ వార్షిక స్నాతకోత్సవానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఛాన్సలర్స్ ఎస్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డిగ్రీలు అందుకున్న విద్యార్థులకు మెరిట్గా నిలిచిన విద్యార్థులను గవర్నర్ అభినందించారు. మరోవైపు ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం వైద్య విద్యకు పెద్దపీట వేస్తోందన్న ఆయన దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే వైద్య రంగంలో ఏపీ చాలా ముందుందని కితాబిచ్చారు. ఇక కోవిడ్ సమయంలో వైద్యులు కీలకంగా వ్యవహరించారని, కోవిడ్ మహమ్మారితో పోరాడి ఎంతోమంది ప్రాణాలను కాపాడారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఇంటి వద్దకే వైద్యం అందిస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై ప్రశంసలు కురిపించారు. 1142 ప్రైమరీ హెల్త్ సెంటర్స్, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 53 ఏరియా హాస్పిటల్స్, 12 జిల్లా ఆసుపత్రులు, 11 టీచింగ్ హాస్పిటల్స్, 15 స్పెషాలిటీ హాస్పిటల్స్, 542 అర్బన్ పిహెచ్సిల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయని వెల్లడించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 3257 వైద్య సేవలు ఉచితంగా అందుతున్నాయని ప్రశంసించారు. ఆరోగ్యశ్రీ పరిమితి 25 లక్షలకు పెంచారని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో ఏర్పాటవుతున్న 17 కొత్త మెడికల్ కాలేజీల్లో 5 కాలేజీలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. Unlike other profession, people expect and demand practitioners of medical profession to provide best and unconditional services. You have a fiduciary duty and responsibility towards the society, and you may sometimes have to bear a lot of pain and suffering, and sometimes you may have to sacrifice your personal interests so that your patient may live for another day, or that a family may enjoy their dear ones coming back home hale and healthy. But in the end, the gratitude and affection that you may win from your patients and their family members will give you a soothing experience and relieve you from the stress and give you the greatest feeling of joy and satisfaction, which, please understand, no other profession or duty can offer. స్మగ్లర్లే రాజులైతే మనకు పోలీసుల రక్షణ ఎందుకని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో స్మగ్లర్లకు ఓటు వేస్తే రాష్ట్రాన్ని నిలువునా అమ్మేస్తారని మండిపడ్డారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు కేడర్ను సమాయత్తపరిచే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రా కదలిరా సభను చిత్తూరు జిల్లాలోని జీడి నెల్లూరులో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ కేడర్ను ఉత్తేజపరిచారు. పాపాల పెద్దిరెడ్డి హెచ్చరిస్తున్న నువ్వు చేసే అరాచకాలు అన్నీ ఇన్ని కావన్నారు. గ్రానైటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, స్మగ్లర్లు, దొంగలు వీరే అన్నారు. పోలీసుల వ్యవస్థ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. గ్రానైట్ వ్యాపారులు పెద్దిరెడ్డికి కప్పం కట్టాల్సిన పరిస్థితి అన్నారు. జగన్ షర్మిల అన్నా చెల్లెళ్లని కొట్టుకుంటే మనకేం సంబంధమని చంద్రబాబు ప్రశ్నించారు. పులివెందుల పులి అని చెప్పుకుని జగన్ తన భార్య భారతి, బావ అనిల్ సోనియాగాంధీ ఇంటికి పంపి ఆమె కాళ్లు పట్టుకొని బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. మీ చెల్లెలతో పాదయాత్ర నువ్వే చేయించావు. మీ బాబాయిని మీరే చంపుకొని నెపం నాపై వేయాలని చేసిన ప్రయత్నం బెట్స్ కొట్టిందని ఎద్దేవా చేశారు. కుటుంబ వ్యవహారాన్ని రాష్ట్ర సమస్యగా చిత్రీకరించే విధంగా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని మండిపడ్డారు. నా శరీరంలో చివరి రక్తం బొట్టు ఉన్నంత వరకు ప్రజల కోసమే పనిచేస్తాను. మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టానని తెలిపారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా పైకి తీసుకురావాలని నా తాపత్రయమన్నారు. థామస్ డాక్టర్ను వచ్చే ఎన్నికల్లో అఖండ విజయంతో గెలిపించాలని బాబు కోరారు. తెలుగు జాతి ప్రపంచమంతా కూడా నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలి. అది హైదరాబాద్ చూశారు, ఒక నమూనా దేశానికి ఆదర్శంగా తయారైంది. దానికి తయారు చేసిన ఫౌండేషన్ చూస్తే తెలుగుదేశానిది. మీ ఊర్లో చూడండి,
ఐటీ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు వేరే ప్రాంతాలకు పోయి వేరే దేశాలకు పోయి బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. అదే తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. కానీ మన రాష్ట్రంలో ఉన్నారు. ఈ రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం ఈ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా? ఈ రోజు నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి మనల్ని విమర్శిస్తున్నాడు. మీరు మీ చెల్లెల వ్యవహారం ఇది, పులివెందుల వ్యవహారం ఇది, మాకు సంబంధం లేదు. ఆ రోజు పాదయాత్ర చేయమని మేము చెప్పలేదు, నువ్వే చేపించుకున్నావు. తర్వాత మీ ఇద్దరు ఆస్తులో పంపకం వద్దని మేము చెప్పలేదు, మీరే చేసుకున్నారు. మీ బాబాయిని మీరే చంపుకున్నారు. కడాన నా మీద అపవాదేయాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారు తప్ప మీరేమీ చెయ్యలేరు. తెలుగుదేశం పార్టీ ఎంత నిక్కచ్చుగా ఉంటామంటే ఎక్కడా ఒక చిన్న తప్పు చేయని పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది వీళ్ళ ఆస్తి గొడవలు, కుటుంబ వ్యవహారం రాష్ట్ర వ్యవహారంగా చిత్రీకరించే పరిస్థితి వచ్చారు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, నా ఆశయం తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలని. ఎన్టీఆర్ ఆ రోజు ఆశయం పేదరికం లేని సమాజం చూడాలనేది. ఈ 2 ఆశయాల కోసం నా జీవితాన్ని అంకితం చేస్తా, రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తా. నా శరీరంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు మీకోసమే పనిచేస్తా. ప్రజాక్షేమాన్ని కాంక్షించే వాళ్లే రాజకీయ పార్టీ పెట్టాలని, మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేశారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, తప్పు సరిదిద్దుకునేందుకే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారనుకున్నామని, కానీ చంద్రబాబు కోసం పార్టీ పెట్టారన్న విషయం బయటపడుతుందన్నారు. నారా లోకేష్ అవినీతి పరుడని మాట్లాడిన పవన్ ఇప్పుడు అంటగాకుతున్నారని ఆరోపించారు. ప్రజా సంక్షేమం అందించడంలో సీఎం వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని కొనియాడారు. ఎన్టీఆర్ కుటుంబానికి ద్రోహం చేసిన చంద్రబాబుకు పవన్ వంతపాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు రామూర్తి నాయుడు ఏం చేశాడని కానీ, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని ఏం చేశాడని కానీ, చంద్రబాబు నాయుడు హరికృష్ణ గారికి మంత్రి పదవి ఎలా తొలగించాడని కానీ, చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ని ఎలా వాడుకొని వదిలేశాడని కానీ, చంద్రబాబు నాయుడు ఒకటి కాదు 100 కాదు అనేక తప్పులు చేశాడు. ఇక్కడ దురదృష్టం ఏమిటంటే, మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పార్టీ పెట్టానంటాడు, పేదవాడికి సాయం చేస్తానంటే ఓడించండి అని తన సామాజిక వర్గాలని పిలుస్తున్నాడు. పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడాడు. పంచాయతీరాజ్ వ్యవస్థ నాయన రాజేంద్ర ప్రసాద్ నాశనం చేసినోడే చంద్రబాబు నాయుడు. పంచాయతీరాజ్ వ్యవస్థనే నాశనం చేసినోడే చంద్రబాబు నాయుడు. జన్మభూమి కమిటీల పేరుతో ఇప్పుడు ప్రజలు వాస్తవాలు తెలుసుకోండి. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు విద్య అంటే పారిపోయారు, వైద్యం అంటే పారిపోయారు, సంస్కరణ అంటే పారిపోయారు. తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. తెలుగుదేశం పార్టీకి సహాయం చేస్తానన్నటువంటి అసహాయ రాజకీయ నాయకుడు నేను ఎందుకంటానంటే, పార్టీ పెట్టినోడు నాకు ఇన్ని సీట్లు ఇవ్వమని అడిగే ధైర్యమే లేనటువంటి వ్యక్తి. తనను నమ్ముకున్నటువంటి జనసేన కార్యకర్తలు ఇవాళ అలో అని మన ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎవరికి సీట్ వస్తుందో ఎవరికి రాదో తెలియదు. రాజకీయాలు ఒక ఫ్యాషన్. ఆ ఫ్యాషన్తో రాజకీయాల్లో సేవ చేయాలని వచ్చిన వారిని దగా చేసేటువంటి పవన్ కళ్యాణ్ని ఒకసారి ప్రశ్నించండి మీరు పౌరులారా అని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గం నుండి 25,000 మెజార్టీతో గెలిచి సెంట్రల్ సీట్ను సీఎం జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తానని సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. తమ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గం 33వ డివిజన్ సత్యనారాయణపురం పరిసర ప్రాంతాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు స్థానిక కార్పొరేటర్ శరవాణి మూర్తితో కలిసి పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రమిస్తూ ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అధికారులు స్థానిక నాయకులతో కలిసి ప్రజల వద్దకు వెళ్లటం జరిగిందని అన్నారు. ప్రజల వద్దకు వెళ్తుంటే తమకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన ఈ 4.5 కాలంలో ఈ డివిజన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిందని అన్నారు. డివిజన్లలో అన్ని రోడ్లను పూర్తి చేశామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో 25,000 మెజారిటీతో గెలిచి సీఎం జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇస్తామని స్పష్టం చేశారు.
4.5 సంవత్సరాల్లో జరిగిన పరిపాలన గురించి ప్రజలకు చెప్దామని వెళ్తుంటే వాళ్ళే మాకు ముందుకు వచ్చి చెప్తున్నారు. చక్కగా అభివృద్ధి జరిగింది. ఈ డివిజను గతంలో 2014 నుంచి 2019 దాకా అతీగతి లేకుండా పోయిందని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక, మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యే అయ్యాక, అదేవిధంగా మా మూర్తి కార్పొరేటర్ అయ్యాక డివిజన్లో చాలా మారుమూల ప్రదేశాలకు కూడా, అంటే మామూలుగా జనరల్గా మట్టి రోడ్లు అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ఆ రోడ్లన్నీ కూడా గతంలో వర్షపాటు వచ్చినా డ్రైనేజీ పొంగినా కూడా ఇళ్లలోకి వాటర్ వచ్చే పరిస్థితి ఉండేది. అటువంటిది ఇప్పుడు డ్రైన్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేయడం, అదేవిధంగా రోడ్లు చక్కగా సిమెంట్ రోడ్లు వేయడం, ఒక మోడల్ డివిజన్ లాగా, అంటే ఈ డివిజన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ డివిజన్ అభివృద్ధి జరిగిందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకున్నాను. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓటు, మేము జగన్మోహన్ రెడ్డి గారిని మేము గెలిపించుకుంటామని చెప్పని వాళ్ళ నోటెమ్మట రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందుకే మరొక్కసారి చెప్తున్న, సెంట్రల్ నియోజకవర్గంలో తప్పకుండా 25,000 మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సీట్ని కానుక ఇద్దామని చెప్పని ప్రజలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు అందరూ కూడా ఈ మాట చెప్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. పేదల పట్ల నిబద్ధతతో పనిచేసే ఏకైక నేత వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అని పేర్కొన్నారు. పేదవారు ఏ కష్టం ఉన్నా వారికి అండగా నిలిచి వారికి జీవనోపాధి నిమిత్తం దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా బండ్లు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ప్రజలకు మంచి చేస్తున్న దేవినేని అవినాష్ రాబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండాను ఎగురవేయనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకు మన అవినాష్ కార్యక్రమంలో భాగంగా వైసీపీ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ బావ సిద్ధార్థ 19వ డివిజన్ బృందావన్ కాలనీలో కార్పొరేటర్ రెహానా నాహిద్తో కలిసి పర్యటించారు. పర్యటన అనంతరం దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా జీవనోపాధి నిమిత్తం డివిజన్కు చెందిన 3 తోపుడు బండ్లు, 1 టిఫిన్ బండి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిద్ధార్థ మాట్లాడుతూ గడప గడపకు అవినాష్ కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తుంటే ప్రజలు అవినాష్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తమకు వివరిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటేనే ఇంత అభివృద్ధి చేస్తే ఎమ్మెల్యేగా మరింత అభివృద్ధి చేస్తారని చెప్పారు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమంతో పాటు దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా నేడు 4 బండ్లు పంపిణీ చేశారని చెప్పారు. పేదల పట్ల చిత్తశుద్ధితో పనిచేసే ఏకైక నాయకుడు దేవినేని అవినాష్ అని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలలో అవినాష్ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఇదే కాదు, ఈ 4.5 సంవత్సరాల్లో ఎప్పుడు ఇబ్బంది ఉన్నా కానీ వేరే ఏ నాయకులు కనపడకపోయినా అవినాష్ ఎప్పుడు వాళ్ళ కళ్ళ ముందే ఉంటున్నాడు. మొన్న కరోనా టైంలో అందరి ఇళ్లలో కూర్చుని ఉంటే అవినాష్ పరిగెత్తిచ్చాడు, మా అందరినీ కూడా పరిగెత్తిచ్చారు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే కార్పొరేటర్ గారు కానీ అవినాష్ కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వాళ్ళకి సాయం చేస్తున్నారు. మరి వాళ్ళు చూస్తే చాలామంది మనకి చందమామ కథలు చెప్తున్నారు, వచ్చి మీకు కార్లు ఇస్తాం, సిలిండర్లు ఇస్తాం, బంగారం ఇస్తామని. వాళ్ళని ఎవరిని నమ్మే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు. అందరికీ అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. ఎవరికైనా ఏదైనా చిన్న సమస్య వచ్చినా కానీ వెంటనే మేము పరిష్కరిస్తున్నాం. ఏదైనా పై ఆఫీసర్లకు చెప్పాలంటే కూడా ఇమీడియట్గా అవినాష్ ద్వారా చెప్పించి వాళ్ళకి పరిష్కారం చేసే ఇదిలో ఉన్నాం. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నా, దేవినేని అవినాష్ ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ తూర్పులో జగనన్న జెండా ఈసారి ఖచ్చితంగా ఎగరేసి తీరుతాడు. అనంతరం కార్పొరేటర్ రెహానా నాహిద్ మాట్లాడుతూ వైసీపీ తూర్పు ఇన్ఛార్జిగా దేవినేని అవినాష్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. దేవినేని నెహ్రూ ట్రస్ట్ ద్వారా పేదవారికి జీవనోపాధి నిమిత్తం అనేక బండ్లు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ జెండాని రెపరెపలాగా లాడించే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాము. మరి ఇదే విధంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అయితే ఏమైతే కానీ, మరి అలాగే అవినాష్ అన్న వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే వెంటనే సాల్వ్ చేసే తీరు ఏదైతే ఉందో కానీ అవన్నీ కూడా మాకు చాలా నచ్చాయి. డెఫినెట్గా ఈసారి అవినాష్ అన్నకి మేమందరం కూడా మా ఇంటి బిడ్డగా మేము అనుకుని మేము గెలిపిస్తామని చెప్పి చాలామంది ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇదే విధంగా మరి రాబోయే ఎన్నికల్లో ఎప్పుడైనా సరే జగన్ అన్నతో పాటు మరి అవినాష్ అన్న కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ప్రజలు కూడా అదేవిధంగా ఇన్ని రోజులు మరి చేసిన కృషిని, హార్డ్ వర్క్ని మర్చిపోకుండా మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి ప్రతి ఇంటిలో కూడా మాకు మంచి రెస్పాన్స్ అయితే దొరుకుతుంది. డెఫినెట్గా మరి రాబోయే ఎన్నికల్లో అవినాష్ అన్నని ఇన్ఛార్జ్ నుంచి ఎమ్మెల్యేగా మార్చుకోవడంలో మా సాయశక్తిలో కూడా మేమందరం అన్నకు తోడుగా ఉంటాం. రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న మరిపిల్ల చిట్టి కాంస్య విగ్రహ ఆవిష్కరణలో వైసీపీ నేతలు రాజకీయాలు మాట్లాడటం దిగజారుడుతనానికి నిదర్శనమని పశ్చిమ నియోజకవర్గం పోతిన మహేష్ అన్నారు. వైసీపీ పాలనలో పశ్చిమ నియోజకవర్గంలో వ్యాపారస్తులు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి రాబోయే మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ పాల్గొన్నారు. కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మర్చెంట్స్ కాంప్లెక్స్ వద్ద సర్దార్ బచ్చు వెంకట నరసింహారావు విగ్రహం వద్ద జనసేన టీడీపీ నేతలు కార్యకర్తలు కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. హోల్సేల్ మార్కెట్లోని ప్రతి షాపుకు వెళ్లి ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేసే మేనిఫెస్టోను వ్యాపారస్తులకు పోతిన మహేష్ వివరించారు. వైసీపీ ప్రభుత్వంలో వ్యాపారస్తులు బెదిరింపులకు దిగేవారని, కనీసం ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి లేదన్నారు. తాము అధికారంలోకి వస్తే వ్యాపారాలు హాయిగా చేసుకోవచ్చని, ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోమని, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామని మహేష్ హామీనిచ్చారు. కొత్త ప్రభుత్వాన్ని జనసేన టీడీపీ ఏర్పాటు చేస్తే అందరికీ వ్యాపారాలు బాగుంటాయి, టర్నోవర్లు పెరుగుతాయి. అదేవిధంగా 10 మందికి ఉపాధి కల్పించడానికి మరింత మెరుగ్గా వ్యాపారాలు చేసుకునే దిశగా అడుగులు ముందుకు పడతాయి. ఈ సమాజ అభివృద్ధిలో, పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో మీ అందరి పాత్ర చాలా బలంగా ఉండాలని కూడా మా ఆకాంక్షని వారికైతే వెలుగొచ్చడం జరిగింది. అందుకు అసోసియేషన్ సభ్యులు కూడా మహేష్ గారు ఖచ్చితంగా ఈసారి జనసేన టీడీపీ పార్టీలకి ప్రజా మద్దతు, వ్యాపారస్తుల మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. మా మద్దతు మీకు ఉంటుందని కూడా తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వ్యాపారస్తుల మీద ఎటువంటి వేధింపులు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక మంచి పాలన అందించే దిశగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అనేక అంశాలని మేనిఫెస్టోలో కూడా చేరుస్తూ ఉన్నారు. ఏపీ అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి సర్పంచ్లు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముట్టడికి సర్పంచ్లు యత్నించడంతో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు వారిని బలవంతంగా లాక్కెళ్లి వారిని బస్సుల్లో ఎక్కించి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో నేడు చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. పోలీసుల కళ్లుగప్పి అసెంబ్లీ పరిసరాల వరకు సర్పంచులు వచ్చారు. కొందరు సర్పంచులను తమ కార్లలో తీసుకొచ్చి వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు అసెంబ్లీ బయట విడిచిపెట్టారు. వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేల కార్లు తనిఖీ చేయకపోవడంతో అసెంబ్లీ పరిసరాల వరకు సర్పంచులు రాగలిగారు. మరికొందరు సర్పంచులు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్లలో వచ్చారు. అసెంబ్లీకి వెళ్లే మార్గం వద్ద పోలీసులు సర్పంచులను అడ్డుకున్నారు. ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వం దారి మళ్లించిందంటూ సర్పంచులు ఆందోళన చేపట్టారు. దారి మళ్లించిన నిధులు సర్పంచుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లను సర్పంచుల అధీనంలోకి తేవాలని ఆందోళన చేపట్టారు. ఉపాధి హామీ నిధులను చట్టప్రకారం పంచాయతీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచుల నినాదాలు చేపట్టారు. పోలీసుల కాళ్లపై పడి మరీ తమ హక్కుల్ని కాపాడాలని సర్పంచులు వేడుకున్నారు. పోలీసులు సర్పంచులను బలవంతంగా లాక్కెళ్లి బస్సుల్లోకి ఎక్కించారు. ఈ క్రమంలో పలువురు సర్పంచులకు గాయాలయ్యాయి. సర్పంచులను బలవంతంగా అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. దారి మళ్లించిన నిధులను అడుగుతుంటే తమను అణిచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని సీఎం జగన్ భావిస్తున్నారని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. వాలంటీర్లకు ప్రభుత్వం జీతాలు ఇస్తుంటే వారు రాజకీయ పార్టీ కోసం పనిచేయటం దుర్మార్గమని అన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్కు, మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి తీసుకుని వెళ్లేందుకు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పిన సీఎం జగన్ వారిని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మండిపడ్డారు. దాసరి భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 124 సార్లు తాను బటన్ నొక్కితే తన కోసం 2 సార్లు ప్రజలు బటన్ నొక్కాలని చెప్పిన జగన్ మాటలను వాలంటీర్లు ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వాలంటీర్లకు ప్రభుత్వం జీతాలు ఇస్తున్నదని, కానీ వారు రాజకీయ పార్టీ కోసం పనిచేయటం దుర్మార్గమని అన్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఎందుకంటే గతంలో మరి ఇచ్చినటువంటిది గత ప్రభుత్వం ఇంత ఇచ్చింది, నేను ఇంత ఇస్తున్నానని చెప్పేటటువంటి ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాం. గతంలో నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి, పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా ఉన్నాయి, ఈరోజు ధరలు ఎలా ఉన్నాయి, ఈరోజు ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఖచ్చితంగా భారత రాజ్యాంగంలోనే ఉన్నది ఆహార భద్రత లేకపోతే సంక్షేమ చట్టం, సంక్షేమం కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వం పింఛన్లు ఇవ్వాల్సిందే, ఆ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే. కాకపోతే ఆయా ధరలకు అనుగుణంగా పెరుగుతున్నటువంటి దీనికి అనుగుణంగా పెంచుకుంటూ పోయేటటువంటిదే తప్ప ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే
కొత్తగా సృష్టించి వాళ్ళ పెన్షన్స్ ఇస్తున్నారు అనేటటువంటిది సరైనది కాదు. కాబట్టి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడిందని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేతి ఉమామహేశ్వరరావు అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో చేస్తున్న వ్యాఖ్యల్లో అహంకారం కనపడుతుందని చెప్పారు. 10 లక్షల కోట్లు అప్పు చేస్తున్న జగన్ ప్రజల కోసం బటన్ నొక్కుతున్నానంటున్నాడని ఎద్దేవా చేశారు. యుద్ధానికి నేను సిద్ధం, తోడేళ్లు గుంపు సిద్ధమా అన్న సీఎం జగన్ వ్యాఖ్యల్లో అహంకారం కనపడుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేతి ఉమామహేశ్వరరావు అన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 5 ఏళ్ల కాలంలో ఏమి అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సానుభూతి మీదనే జగన్మోహన్ రెడ్డి గెలిచాడని, వైఎస్ఆర్ లేకుంటే జగన్ జీరో అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. బిఆర్ అంబేద్కర్ విగ్రహం కట్టామని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి దళితులకు ఉపయోగపడేలా ఒక్క కార్యక్రమం కూడా చేయలేదని విమర్శలు చేశారు. రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పులు చేసి బటన్ నొక్కాను అని చెప్పుకుంటున్నాడన్నారు. బీజేపీకి బీ టీమ్గా వైసీపీ పార్టీ పనిచేస్తుందని ధ్వజమెత్తారు. రాజకీయ వారసత్వం ద్వారా వచ్చిన అనుభవాన్ని లేదా దీన్ని ఉపయోగించుకొని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడాల్సిన మీరు మీ అడ్డగోలు నిర్ణయాలతో, గతి తప్పిన నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ని దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చింది మీరు కాదా అని ప్రశ్నించదలుచుకున్నాం. ఇక్కడ పోనీ రాజకీయాల్లో వారసత్వ రాజకీయాల ద్వారా వచ్చిన మీకు రాజశేఖర రెడ్డి గారి తాలూకా విధానాల మీద అవగాహన ఉందా? రాజశేఖర రెడ్డి గారు జనరల్గా సంక్షేమం, అతను ఎంచుకున్న విధానం వ్యవసాయం, అంటే అభివృద్ధి అంటే వ్యవసాయం, సాంఘిక సంక్షేమం అన్న విధంగా రాజశేఖర రెడ్డి గారి పాలన ఉండటంతో పాటు లౌకికవాదం అంటే మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఆయన ఉన్నాడన్న భావన ప్రజల్లో ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ ఉద్యోగులు సర్వీసును క్రమబద్ధీకరించాలని కార్పొరేషన్ ఉద్యోగుల సంఘాల జేఏసీ అధ్యక్షుడు సురేష్ బాబు, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉద్యోగులను ఏ విధంగా క్రమబద్ధీకరించారో అదే తరహాలో 1993 ఉద్యోగులుగా నియమించబడిన ఎన్ఎంఆర్ ఉద్యోగుల సర్వీసులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఎన్ఎంఆర్ ఫుల్ టైమ్ స్కేల్ పార్ట్ టైం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో 1993కి ముందు కార్పొరేషన్లో, మున్సిపాలిటీలలో ఉద్యోగులుగా నియమించబడిన 100 మంది ఉద్యోగులను సర్వీసు సీనియారిటీ ప్రకారం క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి వేడుకోలు సభ పేరుతో ధర్నా చౌక్లో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ ఉద్యోగులను సీనియారిటీ ప్రకారం క్రమబద్ధీకరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉద్యోగులను క్రమబద్ధీకరించి సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులుగా ఏ విధంగా నిర్మించారో అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. రాష్ట్రంలో వందలాది మంది ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి స్పందించి కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమిస్తూ ప్రత్యేక జీవోను విడుదల చేయాలని కోరారు. కాంట్రాక్ట్ సిబ్బందికి 6/2/2014కు 5 సంవత్సరాలు పూర్తి కావాలనే నిబంధనను దూరదృష్టితో మీరు తొలగించారో అదేవిధంగా 25/11/93 నాటికి 5 సంవత్సరముల సర్వీస్ పూర్తి కావాలనే నిబంధనను తొలగించి మా సర్వీసులను క్రమబద్ధీకరించి మా కుటుంబాలను చివరి దశలో ఉన్నాం. మేము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3000 మంది ఉన్నాము. అన్ని డిపార్ట్మెంట్లలో అందరినీ పర్మనెంట్ చేస్తే సంవత్సరానికి సుమారు 17 కోట్లు మాత్రమే నామమాత్రపు ఆర్థిక భారం పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో దయచేసి ముఖ్యమంత్రి గారు మేమందరం 2 చేతులు జోడించి మీకు తెలియజేసుకుంటున్నాము. మేము మిమ్మల్ని వేడుకొని మమ్మల్ని మా తమ్ముళ్ళ లాంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేసి వాళ్ళకంటే సీనియర్గా ఉన్నటువంటి అన్నలాగా ఉన్నటువంటి వెనకటికి పెద్దలు చెప్పినట్టు ఇంటి భారం పెద్దోడు ఎప్పుడు మోస్తానే ఉంటాం అనేది, చిన్నోడు ఎప్పుడు కుటుంబంలో వాళ్ళందరికీ ప్రేమగా ఉంటాం అనేది ఇప్పుడు అది సూచనప్రాయంగా మీ ద్వారా కూడా తెలియపరిచారు. కాబట్టి మా యొక్క విన్నపాన్ని
పెద్దోడు ఇంటికి పెద్దోడుగా ఉన్నటువంటి మా సీనియారిటీగా ఉన్నటువంటి మా సోదర మిత్రులందరినీ కూడా 30 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నాం. మమ్మల్ని రెగ్యులర్ చేసి కనీసం ఈ మార్చికి ఇందులో సుమారుగా 30% మంది రిటైర్మెంట్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు. డ్రైవర్లను గుర్తించి గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని ఆ బాధ్యతను న్యూ హెచ్ఎంసీ మినీ ట్రక్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తీసుకోవడం హర్షదాయకమని ఐలా చైర్మన్ సుంకర దుర్గాప్రసాద్ అన్నారు. ఒత్తిడిలోనైనా గమ్యానికి సురక్షితంగా తీసుకువెళ్లే బడుగు జీవి డ్రైవర్ అని వ్యాఖ్యానించారు. పాలకులు డ్రైవర్ల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. న్యూ హెచ్ఎంసీ మినీ ట్రక్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటోనగర్లో డ్రైవర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐలా చైర్మన్ శంకర దుర్గాప్రసాద్, కార్యదర్శి అన్నే శివనాగేశ్వరరావు, అసోసియేషన్ చైర్మన్ ఆసిఫ్ పాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెస్ట్ డ్రైవర్లను ఘనంగా సన్మానించారు. అనంతరం శంకర దుర్గాప్రసాద్ మాట్లాడుతూ డ్రైవర్లను సన్మానించుకోవటం మొదావహమన్నారు. డ్రైవర్లు తమ కుటుంబంతో పాటు ఎదుటివారి కుటుంబాలను బాధ్యతగా చూసుకుంటూ డ్రైవింగ్ చేస్తారని చెప్పారు. అనేక ఇబ్బందులు పడుతూ క్రమశిక్షణతో డ్రైవింగ్ చేస్తూ యజమానులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. కేంద్రం ట్రక్ టెర్మినల్ ప్రకటించడం హర్షణీయమని, దీనివల్ల డ్రైవర్లకు కొంతమేర ఇబ్బందులు తొలగుతాయని చెప్పారు. పాలకులు డ్రైవర్ల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని కోరారు. భారతదేశ ప్రభుత్వం కొత్తగా ఒక పాలసీ పెట్టింది. ఏంటంటే ఇదివరకు నందమూరి తారక రామారావు ట్రక్ టెర్మినల్ అని ప్రతి ఏరియాలో కూడా ఒక బస్ బే అని పెట్టి ఎక్కడైతే ఏరియా ఖాళీ ఉందో ఆ ఖాళీల్లో వెహికల్స్ ఆపి నైట్ పండుకుంటాకి వాళ్ళకు రూమ్స్ అలౌ చేయడానికి ఆయన చాలా వరకు ప్రయత్నం చేశారు, సఫలీకృతం అయ్యారు. ఇప్పుడు దాని ఇంప్లిమెంటేషను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిన్న ప్రకటించారు. ఖచ్చితంగా అదే విధంగా మొత్తం కంప్లీట్ భారతదేశం మొత్తం కూడా డ్రైవర్స్ ఎక్కడన్నా వెహికల్ ఆపి పండుకుంటాకి వెసులుబాటు, హోటల్స్, యూరిన్కి వెళ్ళటానికి, బాత్రూమ్స్, లెటర్స్ అన్నీ వాళ్ళు ఆల్ ఫెసిలిటీ కల్పించడానికి మరి భారతదేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ నిన్న ప్రస్కిచ్చారు. ఆ విధంగా చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఏది మొదలుపెట్టినా ఆంధ్రప్రదేశ్ మొదలు పెడుతుందని. అనంతరం న్యూ హెచ్ఎంసీ మినీ ట్రక్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఆసిఫ్ పాషా మాట్లాడుతూ డ్రైవర్లను ప్రభుత్వం గుర్తించడం లేదని, అందుకే తాము గుర్తించి డ్రైవర్లను సన్మానించుకోవటం జరిగిందని అన్నారు. డ్రైవర్లను అభివృద్ధి చేసేలా ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు. హిట్ అండ్ రన్ వంటి జీవోలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లపై పోలీసుల వేధింపులు మానుకోవాలని కోరారు. మా డ్రైవర్ని ఏ ప్రభుత్వాలు కూడా గుర్తించట్లేదు కాబట్టి మా డ్రైవర్ని మేము గుర్తించాలని చెప్పి ఈ యొక్క వేదికని మేము చేసి ఈ యొక్క డ్రైవర్లందరినీ కూడా మేము సన్మానం చేసుకుంటూ అలాగే ప్రభుత్వాలు ఏదైతే మా మీద ఏదైతే జీవోలు తీసుకొస్తుందో ఆ జీవోలని మేము ఆపే వరకు కూడా నిద్రపోం. ఎందుకంటే మమ్మల్ని జైలు పాలు చేసి 10 లక్షలు, 7 లక్షల రూపాయలు, 10 లక్షల రూపాయలు మేము పెనాల్టీ కట్టాలంటే కట్టే పరిస్థితి ఉంటే డ్రైవర్ కాలేడు. అలాగే డ్రైవర్లని అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలి. డ్రైవర్లని మళ్ళీ డ్రైవర్లు పుట్టుక లేకుండా చేసే ప్రభుత్వాలు వస్తే మేము వాళ్ళని నిర్మూలిస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళని కూడా కోరుకుంటూ న్యూ హెచ్ఎంసీ అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటై ఉంది. ఆ ఏర్పాటు ద్వారా మేము రాబోయే కాలంలో మాకు స్పష్టమైన మెసేజ్ని కనుక ఇవ్వకపోతే వాళ్ళకి మేము ఎటువంటి మద్దతు కూడా తెలియపరచమని మేము కోరుకుంటున్నాం. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను ముందుగానే గుర్తించి సరైన వైద్యాన్ని అందిస్తే ప్రాణాపాయం నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనిల్ న్యూరో ట్రామా సెంటర్ వైద్యులు డాక్టర్ అనిల్ కుమార్ దేవరబోయిన తెలిపారు. తమ ఆసుపత్రి ప్రారంభించి నేటికి 5 ఏళ్లు గడిచిన సందర్భంగా నేడు, రేపు 2 రోజుల పాటు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. నగరంలోని చుట్టుగుంట సర్కిల్ సమీపంలో అనిల్ న్యూరో ట్రామా సెంటర్ 5వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 6, 7 తేదీలలో ఉచితంగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మొదటి రోజు నిర్వహించిన క్యాంపు నందు సుమారు 250 మంది వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎండి జనరల్ మెడిసిన్, డిఎం న్యూరాలజీ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ దేవరబోయిన మాట్లాడుతూ ఆసుపత్రి ప్రారంభించిన 5 ఏళ్ల కాలంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించి వారి ఆదరాభిమానాలు చూరగొన్నామని అన్నారు. ఈరోజు, రేపు నిర్వహించే ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. వైద్యులంతా ఒక బృందంగా ఏర్పడి అడ్వాన్స్డ్ స్ట్రోక్ సెంటర్లో నడుపుతున్నామని, బ్రెయిన్ క్రిటికల్ కేర్ కేసులకు అత్యున్నత వైద్య ప్రమాణాలతో తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్యాన్ని అందచేస్తున్నట్లు చెప్పారు. బ్రెయిన్ స్ట్రోక్పై అవగాహన ఉండి ముందుగా వారిని గుర్తించి సరైన వైద్యాన్ని అందచేస్తే
ప్రాణాపాయం నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఈ నెల 10, 11 తేదీలలో భవానీపురం శ్రావణి హాస్పిటల్స్ నందు మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు వాళ్ళ అటెండర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లక్షణాలు తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. హార్ట్కి పెయిన్ ఉంటుంది కానీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్తారు. కానీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు పెయిన్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి వీక్నెస్ ఉంటుంది కాబట్టి చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అంటే హాస్పిటల్ రావడానికి. ఎట్లయితే ఇమీడియట్గా మనకి హార్ట్ అటాక్కి మనం రక్తం పలచబడే ఇంజెక్షన్స్ ఇస్తాం, అలానే బ్రెయిన్ స్ట్రోక్ కూడా చాలా మంచి మందులు వచ్చినాయి కానీ ఇమీడియట్గా హాస్పిటల్ రావాలి. సో ఈ లక్షణాలు ఏముంటాయి అంటే ఇమీడియట్గా బ్యాలెన్స్ కోల్పోవటం, అలానే చూపు మందగించడం సడన్గా, అలానే ఫేసు కాళ్ళు కానీ స్పర్శ కోల్పోయి వీక్నెస్ రావటం, అలానే మాట పడిపోవటం. ఈ లక్షణాలు మీరు ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి వితిన్ 3 అవర్స్లో కనుక హాస్పిటల్కి వస్తే మంచి మందులు ఉన్నాయి, కంప్లీట్గా స్ట్రోక్ రికవర్ అయ్యే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.